నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఒడిషా నుండి బెంగుళూరుకు అక్రమంగా 129 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నార్కోటిక్స్ డీఎస్పీ పి రమేష్ కుమార్ తెలిపారు. వరంగల్ నగరంలోని నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రమేష్ కుమార్, సీఐలు రవీందర్, శ్రీకాంత్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమేష్ కుమార్ మాట్లాడుతూ, పక్కా సమాచారం మేరకు వర్ధన్నపేటలో వాహనాలు తనిఖీలు చేస్తున్న క్రమంలో ఇద్దరు వ్యక్తులు ఒక వాహనంలో గంజాయి వెళ్తూ పట్టుబడ్డారని అన్నారు. వారి నుంచి సుమారు 129 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు. కేసులో చాకచక్యంగా వివరించిన కుమార్ అండ్ మా పిఎస్ సిబ్బందిని అభినందిస్తున్నాం. మా ఎస్ఏ ఇద్దరు రవీందర్ను అండ్ శ్రీకాంత్ గారు కూడా అభినందిస్తున్నాం. వీళ్ళందరూ కూడా చాలా చాకచక్యంగా పనులు పట్టుకున్నారని సిబ్బందికి అందరూ కూడా అభినందిస్తున్నాం. నిన్న మాకు నమ్మదగిన సమాచారం వచ్చింది. ఒక ఇద్దరు వ్యక్తులు ఒక ఏటీఏ వెహికల్లో రాజమండ్రి నుంచి టువార్డ్స్ హైదరాబాద్ బెంగళూరు వెళ్తున్న సమాచారం వస్తే మేము ఇమీడియట్గా లా ప్రకారం కుమార్ సార్ ఎస్ఐ అండ్ టీమును అండ్ అందరినీ అక్కడ క్రూస్టింగ్ అందరూ పంపించగా వర్ధన్నపేట లిమిట్స్కి వీళ్ళు పోయి ఉన్నారు. అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్నాగా ఒక ఏటీఏ వెహికల్ వచ్చింది. దాన్ని కుమార్ సార్ ఎస్ఐ అండ్ టీం చెక్ చేయగా వాళ్ళు సమాచారం సరి అయిపోతే మళ్ళీ అడిగితే మళ్ళీ ఒకసారి వాళ్ళు చెప్పారు, మేము ఇద్దరం ఆ ఐటీఐ వెహికల్లో సాయుజ్ అనేవాడు ఒకడు ఎస్ఎల్ఎల్ సి మ్యాగ్ అని ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కూడా డ్రైవర్. వీళ్ళు ఏం చేస్తారంటే ట్రాన్స్పోర్టర్స్ మాత్రమే. వీళ్ళకు అజిత్ అనేవాడు డబ్బులు ఇచ్చాడు, మీరు తీసుకోరా అని. ఈ అజిత్ అనేవాడికి విక్కీ అనేవాడు ఒడిశాలో వీడు సప్లయర్. అక్కడ వీళ్ళిద్దరికి సంబంధాలు ఉన్నాయి, అజిత్ అండ్ విక్కీకి. అయితే వీళ్ళకి ఏంటంటే ఈ మధ్యన అజిత్ అనేవాడికి వీళ్ళిద్దరు సోయేజ్ అండ్ వెసరాలు వీళ్ళు డ్రైవర్గా పరిచయాలు. మీరు తీసుకుని రండి, మీకు 35,000 ఇస్తాం, డబ్బులు మేము ఎంత ఇస్తాం ఏం చేస్తాం వాళ్ళు ఇస్తారు అంటే వీళ్ళు పోయి ఒక 2-3 రోజుల ముందు ఉండి అది తీసుకొని వస్తుంటారు గాంజాయి. ఈ మధ్యకాలంలో మేము అక్కడ పోయి మార్ట్ వేసి చెక్ చేయగా వాళ్ళు మాకు దొరుకుతారు. మేము అట్టి వెహికల్ని వాళ్ళు తరచుగా చెక్ చేయగా దాదాపుగా 129 కిలోల గంజాయి అంటే 61 ప్యాకెట్లో ఉంది. అందాజ ఒక్కొక్క ప్యాకెట్ 2 కేజీలు అట్టే ఉంటుంది. 129 కేజీలు దొరికింది. దీన్ని మేము ఇమ్మీడియట్గా వాటిని పంచుల సమక్షంలో అక్కడనే పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చేసి దాన్ని ఇక్కడ మేము వరంగల్ పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళు తీసుకుపోయి బెంగళూరు ఇస్తే అక్కడ అజిత్ అనేవాడు ఇక్కడే వాళ్ళకు బెంగళూరు కానీ కేరళ త్రివేంద్రం కానీ అమ్ముకుంటాడు వాడు. దీన్ని తదుపరి వీళ్ళను అజిత్ ఇప్పుడు మన అందుబాటులో సాయిల్ అండ్ బేసరాలు ఇద్దరు ఉన్నారు. ఇక అజిత్ అండ్ వికీ పరాల్లో ఉన్నారు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.